శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ 'పారడైజ్' నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవ్వటం చూసాము. ఆ సాంగ్‌లో నానిగారి లుక్స్ పైన కానివ్వండి, లేకపోతే ఆయన డాన్స్ స్టెప్స్ పైన కానివ్వండి, ఆయన చేతికున్న మెయిన్ టాటూ గురించి కొన్ని వైరల్ అవుతున్నాయి. వీటిపైన మీ కామెంట్స్ ఏంటి? అంటే శ్రీకాంత్ వదిల ఈ క్యారెక్టర్‌ని ఎక్కడో సమాజంలో ఒక దిగువ శ్రేణిలో లొకేట్ చేశాడు. హ్మ్. చేసి అక్కడి నుంచి ఈ కథను నడిపాడు. అంటే ఆ జడలు వేసుకోవటము దగ్గర నుంచి మొదలుపెడితే ఎక్కడ ఎక్కడ ఏ కల్చర్‌ని తను రిప్రజెంట్ చేస్తున్నాడు అనేది వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను చిన్నప్పుడు చూసిన నా జీవితము ఇవన్నీ మాట్లాడాడు ఆయన హ్మ్. ఒక ఇంటర్వ్యూలో. కాబట్టి ఇది అధో జగత్ సహోదరుల కథ అని అనుకుంటున్నారు అందరూ. రెండోది క్యాస్ట్ ఇష్యూతో పాటు రకరకాల సామాజిక అంశాలు కూడా ఇందులో మాట్లాడిస్తాడు ఆ క్యారెక్టర్ నుంచి. ఓకే. అంటే మనకి తెలుగు సినిమాల్లో చాలా వరకు హీరో కింది కులాల్లో లొకేట్ అవ్వటం అనేది చాలా తక్కువ. జరగలేదు అసలు. ఇప్పటిదాకా తెలుగు సినిమా చరిత్రలో హ్మ్. ఏ సందర్భంలోనూ హీరోని కింది కులాల్లో లొకేట్ చేయటం అనేది జరగలేదు. పర్టికులర్‌గా కమర్షియల్ సినిమాలో. ఆర్ట్ సినిమా ఏరియాలో కొంతవరకు జరిగింది. 'సత్యేంద్ర ప్రసాద్' అని ఒక హీరో ఉండేవాడు. ఆయన 'ఉరుమ్మడి బతుకులు', 'చలిచీమలు' ఇలాంటి సినిమాల్లో చేసిన క్యారెక్టర్ దళిత పాత్రలే. హ్మ్. కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఇప్పుడు పెద్ద హీరోలు అని తెలుగు సినిమా కమర్షియల్ ఏరియాలో లెజెండ్స్‌గా నిలబడినటువంటి హీరోలు రామారావు గారి దగ్గర నుంచి మొదలుపెడితే చిరంజీవి, నాగార్జున ఈ జనరేషన్ వరకు. ఆ తర్వాత వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ జనరేషన్‌లో కూడా అలాంటి ప్రయత్నం ఎప్పుడూ జరగలేదు. హ్మ్. కాకపోతే 'పుష్పలో' అల్లు అర్జున్‌ని కొంచెం ఆ ఏరియాలో చూపించే ప్రయత్నం చేశారు. 'దసరాలో' నానిని కూడా అక్కడే లొకేట్ చేశారు. అంటే కొంచెం మారింది. రంగస్థలం నుంచి సీన్ మారింది. హ్మ్. రంగస్థలంలో ఒక ధైర్యం చేశాడు గానీ పర్టిక్యులర్‌గా ఇక్కడ ఈ క్యారెక్టర్ అని చెప్పే ప్రయత్నం చేయలా. కానీ చూసేవాళ్ళకి అర్థమవుతుంది. అది దళిత ఏరియాలో లొకేట్ చేసాడు ఆ హీరోని అనేది అర్థమవుతుంది. వాళ్ళు చెప్పులు పట్టుకొని వెళ్ళటం హ్మ్. ఇలాంటివన్నీ. హ్మ్. కానీ పర్టిక్యులర్‌గా చెప్పడు, ప్రస్తావించడు. కులం. కులం. తెలుగు సినిమాలో కులం గురించి మాట్లాడటం అనేది ఒక రకంగా నిషేధంగానే నడుస్తూ వస్తోంది. నెమ్మదిగా దాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తమిళ సినిమాలో అది జరుగుతోంది. ఓకే. జరుగుతోంది. తమిళ్ నుంచి 'అసురన్' సినిమాని తెలుగుకి రీమేక్ చేసినప్పుడు ఇక్కడ దాన్ని వర్గంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అలాగే తమిళ సినిమాలు డబ్బింగ్ అయినప్పుడు తమిళ సినిమాల్లో కులం అని వాళ్ళు మాట్లాడిన సందర్భాన్ని వీళ్ళు దాన్ని జాతి అని ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇలా ఈ అనువాదం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. హ్మ్. ఏ పదం ఎలా వాడాలి? ఇక్కడ ఎవరన్నా హర్ట్ అవుతారా? ఇలా చాలా కొలతల మధ్య నడుస్తుంది. అలాగే తెలుగులో 'మధుసూదన్ రావు' గారు నాగేశ్వరరావుతో తీసినటువంటి ఓ సినిమా ఉంది. 'మంచి రోజులొచ్చాయని.' ఆ 'మంచి రోజులొచ్చాయనే' సినిమాలో నిజానికి అది ఒక భూస్వామికి అంటే ఒక అగ్రకుల భూస్వామికి, ఒక దళిత యువకుడికి మధ్య కాన్‌ఫ్లిక్ట్. కానీ ఆ సినిమాలో వాళ్ళిద్దరూ ఒకే కులానికి చెందిన వారిగా చూపించే ప్రయత్నం చేస్తాడాయన డైరెక్టర్ గారు. ఇలా ఒక ఆ ఏరియా ఎందుకనో మనం తెలుగు సినిమా పట్టించుకోని ఏరియా అది. ఈ మధ్య కాలంలో కొంచెం స్పృహ పెరిగి అక్కడికెళ్తున్నారు డైరెక్టర్లు. అంటే కథని కొంచెం రూటెడ్‌గా చెప్పాలి, రగ్గడ్‌గా చెప్పాలి. ఇలాంటి దానికి ప్రజల నుంచి ఆమోదం ఉంది. అంటే ఇదివరకు కేవలం తెలుగు సినిమా, తెలుగు ప్రజలు, అక్కడి వరకు పరిమితులుండేవి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఓటీటీలు వచ్చాక వీళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని సినిమాలు చూస్తున్నారు. ఈ అన్ని సినిమాలకి ఎక్స్‌పోజ్ అవుతున్న ప్రేక్షకుల స్థాయి పెరిగింది. హ్మ్. వీళ్ళు ఏం చేసినా గానీ వాళ్ళు కనిపెట్టేస్తున్నారు. వీళ్ళు మొహమాట పడుతున్నారు, వీళ్ళు బలంగా చెప్పలేకపోతున్నారు. ఇలాంటి మాటలు వాళ్ళు రాసేస్తున్నారు ఎక్కడో చోట సోషల్ మీడియాలో. అందుకని వీళ్ళిప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా సినిమాలు తీయాలి అని అనుకుంటున్నారు. కొత్త తరహా కథలతో వెళ్ళాలి అనేటువంటి స్పృహ మొదలైంది. ఆ స్పృహలో నుంచి ఈ కథను ఏదో డిజైన్ చేసినట్టుగా అనిపిస్తోంది. అలాగే ఆ పాటలో వాడిన పదాలు, ఆ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేయటం కోసం చేసిన ప్రయత్నం కాసర్ల శ్యామ్ హ్మ్. రాశాడది.
దాంట్లో కూడా ఆ ధోరణి కనిపించింది. అలాగే వాళ్ళు ఇంతకుముందు వదిలినటువంటి గ్లిమ్సెస్లో కూడా కాకిని హైలైట్ చేస్తూ ఆ సాహిత్యం నడుస్తుంది. అంటే కాకిని దళిత వర్గాలకి ప్రతినిధిగా చేయటం అనేది మోదుకూరి జాన్సన్ గారు చేశాడు చాలా కాలం క్రితం. ఓకే. దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఆయన ప్రపంచ తెలుగు మహాసభల్లో కాకి అని ఒక కావ్యం చదివాడు. ఆ కావ్యంలో మీకు అగ్రకులాల వాళ్ళకి కోకిలని సింబలైజ్ చేసుకుంటారు, మేము కాకుల్ని పట్టుకోవాలి కదా అని అంటాడు అందులో. దాన్నే దాదాపుగా వీళ్ళు కూడా అదే మాట్లాడారు ఈ సినిమా విషయంలో కూడా, ఈ ప్యారడైజ్ విషయంలో. కాబట్టి ఈ ప్యారడైజ్లో కొంత కుల ఘర్షణ, పర్టికులర్గా కింది కులాలు, అణిచివేత, వాళ్ళ సంస్కృతి, ఇవన్నీ ప్రతిబింబింపజేసే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి కంటెంటు వాళ్ళ ఆగ్రహ వ్యక్తీకరణలు కూడా కనిపిస్తున్నాయి. మీరన్న టాటూ గొడవ అదే. ఆ టాటూ కూడా ఒక ఆగ్రహ ప్రకటనలో నుంచి వచ్చింది. అలాగే మొదట వాళ్ళు వదిలినటువంటి దీనిలో టీజర్లో కొంచెం బూతుల డోస్ ఎక్కువ ఉంది అనే విమర్శ కూడా ఉంది. అది కూడా ఆ ఏరియాలో జరిగేటువంటి కాన్వర్జేషన్స్, వాళ్ళు మాట్లాడేటువంటి భాష, దాన్ని కూడా అడాప్ట్ చేసినట్టుగా అనిపించింది. అందుకని ఈ ఆగ్రహ ప్రకటనలు ఇవన్నీ కలిసి ఆ సినిమాని కొంచెం కొత్త ఏరియాలో జనాలకి కనిపించే అవకాశం ఉంది. ఆ సినిమా ప్యారడైజ్ మీద ఎక్స్పెక్టేషన్స్ మొదలైనాయి. అయితే ఇప్పటి వరకు నానిని ప్రాపర్గా పాన్ ఇండియా మార్కెట్లోకి తీసుకెళ్ళిన సినిమా ఏదీ లేదు. దసరా అనుకున్నారు కానీ అది జరగలేదు. తర్వాత మన హిట్ 3 అనుకున్నారు, అది వెళ్ళలేదు. ఓటీటీలో మాత్రమే అది అన్ని లాంగ్వేజెస్లో పెట్టారు కానీ థియేటర్కల్ రిలీజ్ లేదు. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. అందుకని ఇది తమిళ్ మార్కెట్లో వీళ్ళు ప్రాపర్గా ఇప్పుడు అనుకుంటున్నటువంటి పద్ధతిలో కనుక సినిమా తీస్తే తమిళ్ మార్కెట్కి బాగానే కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. మలయాళంలో కనెక్ట్ అవుతుంది. అది జరిగితే సౌత్ ఇండియాలో పెద్ద వ్యాపారమే. అది అయిపోతే హిందీ మార్కెట్లో కొంచెం పద్ధతిగా ప్రమోట్ చేసుకుని పెడితే మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్కి ఇతన్ని నడిపించే సినిమా అవుతుందనే నమ్మకం అయితే నాకుంది. వీళ్ళు ఇప్పటి వరకు నడుస్తున్న పద్ధతులు ఇదే కాన్షియస్నెస్తో కనుక సినిమా తీస్తే ఇది డెఫినెట్గా అతనికి పెద్ద సినిమా అవుతుంది, పాన్ ఇండియా మార్కెట్ను ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత కూడా కథల మీద ఇదే కేర్ తీసుకుంటే బాగుంటుంది. రెండోది, శ్రీకాంత్ ఓజులకి ఇంకో రెస్పాన్సిబిలిటీ ఉంది. నాని గారి బ్యానర్లో చిరంజీవితో సినిమా చేయాలనేది ఒకటి ఉంది. సో చిరంజీవి గారితో చేసే సినిమా ఎలా ఉంటుంది అనేది దానికి ఒక పునాది ఈ సినిమా. ఈ సినిమా చూసిన ప్రేక్షకుడికి చిరంజీవి గారితో చేసే కథ ఇలా ఉండబోతోంది అనేది ఒక ఇది అందుతుంది. అందుకని ఇది కీలకం. ఈ సినిమా హిట్ అనేది శ్రీకాంత్ ఓజులకి చాలా కీలకం, నానికి కూడా కీలకం. ఎందుకంటే హిట్ 3 అనుకున్న రేంజ్కి రాలేదు సినిమా. పర్వాలేదు అనిపించుకుంది, 100 కోట్లు దాటింది, ఇవన్నీ కాదు. ఇంతకు మించి వెళ్ళాలి. అంటే ఇప్పుడు లోకల్ మార్కెట్ సినిమా 375 కోట్లకి వెళ్ళిపోయింది, కమర్షియల్ సినిమా. కాబట్టి కనీసం 250 వస్తే అది పర్వాలేదు, ఒక మోస్తరు సినిమా అనుకునే పరిస్థితి వచ్చేసింది. అందుకని లోకల్ మార్కెట్లో 200-250 దాకా వస్తే సినిమా, అది పాన్ ఇండియా మార్కెట్కి వెళ్తే 700 నుంచి 1000 కోట్ల మధ్య వస్తే పర్వాలేదు అనిపించుకుంటుంది. సో దీని రేంజ్ 700 నుంచి 1000 కోట్ల మధ్యలో ఉంటారా, లేకపోతే 250 కోట్ల మధ్య ఉంటారా అనేది ఇప్పుడు చర్చ. ఈ సినిమాని కనుక ఆయన పాన్ ఇండియా లెవెల్లో 700 కోట్లు 1000 కోట్ల మధ్య నిలబెడితే చిరంజీవి గారితో చేసే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి జనాలకి. ఆయనకు కూడా ఒక 3 ఉత్సాహం వచ్చేస్తాయి. అందుకని కీలకమైన సినిమా ఇది. ప్యారడైజ్ అనేది చాలా కీలకమైన సినిమా. సుధాకర్ గారు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. డెఫినెట్గా ఒక మంచి సినిమాని ఒక కొత్త ఏరియాలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బాగానే ఉంటుంది. పాట కూడా బాగానే కనెక్ట్ అయింది జనాలకి, బాగా చూశారు, వ్యూస్ వచ్చినాయి. వ్యూస్తో పాటు సినిమా కూడా అలాగే ఉండాలని అనుకుందామండి. అవన్నీ ఆగ్రహ ప్రకటనలే. ఆ టాటూలు, అందులో వాడిన బూతులు, ఇవన్నీ కూడా ఆ ఏరియాని జనాలకు డైజెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.